ఐదవదిగా మనం చూసినట్లయితే మీ బంగారము వెండికి పట్టిన తుప్పు సాక్ష్యం ఇస్తాయంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే మన ఒంటి మీద వేసుకునేటువంటి బంగారము, కాళ్ళకు పెట్టుకునేటువంటి వెండి, వాటి మధ్యలో ఉన్నటువంటి తుప్పు కూడా సాక్ష్యం ఇస్తాయంట. మనం ఎలాగూ జీవించింది, ఎలాగూ బ్రతికింది, దేవుని సన్నిధిలో ఎలాగూ బ్రతుకుతుంది, శరీరము మీద వేసుకున్న బంగారము వెండి కూడా సాక్ష్యం ఇస్తాయంట దేవుని బిడ్డలారా. ఆరవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే మన పాపములు మన మీద సాక్ష్యమించును. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడులో లేడు ఒక్కడును మరి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు దేవుడు పెట్టారు. అందుకే మన పాపములు మన మీద సాక్ష్యం ఇస్తాయంట. మనం ఏ పాపము చేసినా, అబద్ధమే చెప్పినా, మోసమే చేసినా, భయంకరమైనటువంటి పాపాలు ఏదైనా చేసినా, నరహత్య చేసినా, వ్యభిచరించినా, దేవునికి విరోధమైన పాపములే చేసినప్పుడు ఆ పాపము కూడా మన మీద సాక్ష్యం ఇచ్చిందంట దేవుడు.